వ్యక్తుల మీద కూడా ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం అందరికీ స్ఫూర్తి ఆదర్శప్రాయం కావాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ ఆజిజ్ అన్నారు. ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా నెల్లూరు మద్రాసు బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమర యోధుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అవినీతి పాలనపై నేటి సమాజం పోరాడాలని పిలుపునిచ్చారు. మహానుభావుల దారిలో నడవడం, వారి జీవితం భావితరాలకు చెప్పటం మన బాధ్యత అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు ఆంధ్ర కేసరి అంటే ఆంధ్రప్రదేశ్ సింహం కీర్తిశేషులు మన ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈరోజు ఆయన 154వ జయంతి ఘనంగా ఇక్కడ మనం నివాళులు అర్పించుకోవడం జరిగింది. మహానుభావులు 150 సంవత్సరాలు అయినా ఈరోజు కానీ మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే వాళ్ళు ఈ తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు. ఆయన 154వ జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి మాజీ మేయర్, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారికి, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక నీతి నిజాయితీ మూర్తీభవించినటువంటి వ్యక్తిని 150 సంవత్సరాలుగా ఆయన జన్మించి 150 సంవత్సరాలు దాదాపు చనిపోయి 70 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయన ఇంతకాలం స్మరించుకుంటున్నారంటే వారి యొక్క నిజాయితీ, సాక్రిఫైజేషను, వాళ్ళ యొక్క ఇవే ప్రధానంగా ఒక మనిషి యొక్క కీర్తిని అజరామరంగా ఉంచే